తొలకరి ముందస్తుగానే పలకరించడంతో వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం ప్రారంభించడంతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. ఇటీవల అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో ఓవైపు రైతులు దుక్కులు దున్నుతున్నారు, మరోవైపు పొలాలు శుభ్రం చేసుకుంటున్నారు. సాగుకు సై అన్నట్లుగా రాబోయే వ్యవసాయ సీజన్కు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసేందుకు అటు రైతన్నలు రెడీ అవుతున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు రైతులకు అమ్మితే వారిపై పీడీ యాక్ట్ పెడతామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు డివిజన్, మండల స్థాయిలో సమావేశాలు పెట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. వర్షాలు కూడా భారీగానే కురుస్తుండటంతో రైతులు వానాకాలం సాగుకి సిద్ధమవుతున్నారు. అలాగే దుక్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటల సాగు జరుగుతోంది. దీంతో ప్రధానంగా పత్తి, మిర్చి విత్తనాలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా సుమారు 200 నుంచి 250 కోట్లకు పైగా విత్తనాల వ్యాపారం సాగుతోంది. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాలకు డిమాండ్ ఉంది. దేశీయ, విదేశీ రకాల విత్తనాలు రైతులు వినియోగిస్తున్నారు. దీంతో విత్తనాల డిమాండ్ అత్యధికంగా ఉంది. దీంతో కొన్ని నకిలీ కంపెనీలు కూడా జిల్లాలో దొడ్డిదారున విత్తనాలు గ్రామాల్లో రైతులకు విక్రయిస్తున్నాయి. వాటిని నివారించేందుకు ఈసారి వ్యవసాయ శాఖ ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. నకిలీ విత్తనాలు అమ్మకాలపై నిఘా పెట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. విత్తనాల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమైనాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కి ముందుగానే వర్షాలు రావడంతో రైతాంగం వ్యవసాయానికి సన్నద్ధమై దుక్కులు దున్నుకొని విత్తనాల కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి అధికారులని రైతాంగానికి కావాల్సినటువంటి విత్తనాలను అన్నింటినీ ఏర్పాటు చేయండి, అన్ని చర్యలు చేపట్టండి అని చెప్పి ఆదేశించారు. అట్లాగే మొత్తం 1,34,00,000 ఎకరాలు సాగు అవుతుంది. 16,80,000 క్వింటాల విత్తనాలు అవసరం. అన్ని కంపెనీల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. కానీ ఆచరణలో గత సంవత్సరం కానీ గతంలో అనేక పర్యాయాలు ప్రభుత్వాలు ఇలాగే చెబుతున్నాయి. కానీ ప్రభుత్వ సంస్థల ద్వారా సప్లై చేసేటువంటి విత్తనాలు 20% మించడం లేదు. మిగతావి ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే గత సంవత్సరం ప్రైవేట్ కంపెనీల వద్ద విత్తనాలు తీసుకోవటం వల్ల వాటి కల్తీ విత్తనాలు అనేటువంటి అమ్మి వ్యాపారులు డబ్బుని పోగు చేసుకోవటం జరిగింది. మిర్చి, మొక్కజొన్న పంటకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు తదితర ప్రాంతాల్లో అనేక మంది రైతులు మోసపోయి నష్టపోయారు. అందుకనే ప్రభుత్వమే ముందు జాగ్రత్త చర్యగా గతంలో అమ్మినటువంటి నకిలీ విత్తనాలు అమ్మినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్లో 6,05,439 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా వరి పంట 2,95,000 ఎకరాల్లో సాగు చేయనుండగా పత్తి 2,40,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. మరోవైపు 1,00,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అలాగే మొక్కజొన్న, పెసర, ఇతర పంటలు సాగు చేసేందుకు రైతన్నలు రెడీ అవుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పత్తి సాగు చేస్తోన్న రైతులకు 6,61,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు కావాల్సి ఉండగా 5,73,000 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వరి పంట విషయానికి వస్తే 59,000 క్వింటాల వరి విత్తనాలు అవసరం పడగా 10,000 క్వింటాల విత్తనాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక మిరప పంట విషయంలో 6,40,000 ప్యాకెట్లు కావాల్సి ఉండగా 21,000 ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మొక్కజొన్న, పెసర, మినుములు వంటి విత్తనాలు సైతం మార్కెట్లో ఉన్నాయని పేర్కొంటున్నారు. జూన్ మొదటి వారంలో ఇంకా కొన్ని విత్తనాలను ఆయా కంపెనీల డీలర్లు ఆర్డర్ పెట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వ్యవసాయ సీజన్ ముందే మొదలు కావడంతో మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. విత్తనాల షాపుల్లో బయట అనధికారికంగా గుర్తింపు లేని కంపెనీల విత్తనాలు అమ్మకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు.
నిరంతరం తనిఖీలు ముమ్మరం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగానే నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు ఎలా ఉంటాయనే దానిపై డీలర్లతో వ్యవసాయ శాఖ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే కలెక్టరేట్లో విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ టీంలు డివిజన్, మండల స్థాయిల్లో సమావేశాలు పెట్టి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం వానాకాల సీజన్ గురించి మేము ఆల్రెడీ ప్రిపేర్నెస్ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జిల్లాల్లోని వ్యవసాయ అధికారులకు మరి విత్తన డీలర్లకు మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే డివిజన్ స్థాయిలో కూడా డీలర్స్తోని మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ సంవత్సరానికి కావాల్సిన విత్తనాలు ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళకి, అంటే ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి సెకండ్ వీక్ జూన్లో ఈ విత్తనాలన్నీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మేము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం ద్వారా జిల్లాలలో అన్ని మండలాలలో కూడా మేము రైతులకు ఈ సీజన్లో తీసుకోవాల్సిన విత్తనాల ఎంపిక కావచ్చు, ఎరువుల జాగ్రత్తలు, అంటే వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ కూడా వివరంగా మనం రైతులకు వివరించడం జరిగింది. ఇకపోతే ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్కు ముందే వేసవిలోనే రైతులు ఆయా కంపెనీల నుంచి విత్తనాలు బుకింగ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. మేలు రకం విత్తనాల కోసం కొందరు రైతులు ముందుగానే డబ్బులు అడ్వాన్స్ కట్టి డీలర్ల నుంచి తెప్పించడం కొన్నేళ్లుగా సాగుతోంది. జిల్లాలో బ్రాండెడ్ విత్తనాలతో పాటు గుర్తింపు లేని కంపెనీల విత్తనాలు కూడా గ్రామాల్లో తెరచాటున అమ్మకాలు గత ఏడాది వరకు సాగాయి. అయితే గతంతో పోలిస్తే కేసులు తగ్గినప్పటికీ ఇంకా గుర్తింపు లేని విత్తనాలు ప్రతి ఏటా సీజన్లో అమాయక రైతులకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రధానంగా మిర్చి, పత్తిలో ఈ విత్తనాల వ్యాపారం జోరుగా ఉంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉండడం, గుర్తింపులేని విత్తనాల కంపెనీలు అత్యధికం ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణాతో పాటు కర్నూలు తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు సీజన్లో వస్తున్నాయి. అలాగే హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాల బెడద ఉంది. ఈ నకిలీ విత్తనాలను నివారించేందుకు ఇప్పటికే డీలర్ల వద్ద ఉన్న స్టాకులను వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే శాంపిల్స్ సేకరిస్తున్నారు. మండల స్థాయి డీలర్ల వద్ద, గ్రామాల్లోనూ నిఘా పెట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలు నిత్యం తనిఖీ చేస్తున్నాయి. తెలంగాణలో విత్తన వ్యాపారం అధికంగా జరిగే జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ అన్ని రకాల విత్తనాలకు డిమాండ్ ఉంది. దీంతో పాటు బ్రాండెడ్ కంపెనీలు తమ డీలర్లు, ఏజెంట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్నారు. అయితే కొంతమంది గుర్తింపు లేని కంపెనీలకు సంబంధించిన వ్యాపారులు గ్రామ స్థాయిలో వెళ్తున్నారు. పెద్ద రైతులతో పాటు గతంలో బ్రాండెడ్ కంపెనీల్లో పనిచేసిన ఏజెంట్లు, సిబ్బందికి అధిక లాభాల ఆశ చూపిస్తున్నారు. వారికి అప్పుగా ఇచ్చి విక్రయించే పద్ధతి జిల్లాలో గత ఏడాది వరకు కొనసాగింది. గత 2 ఏళ్లుగా పోలీసు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు నిఘా పెంచడం, కేసులు పెట్టి అరెస్టులు చేయడంతో కొంత తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు. ఈ ఏడాది కూడా ముందస్తు చర్యల ద్వారా నకిలీ విత్తనాల నివారణ కోసం వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీ విత్తనాలను జిల్లాలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వానాకాలం పంటలు సాగు చేస్తుండగా వాటికి అవసరమైన ఎరువులు సైతం ఇప్పటికే ఫర్టిలైజర్ దుకాణాలకు, సొసైటీ గోదాముల్లో కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి వాటి రసీదులు, ప్యాకెట్లు పంట చేతికొచ్చే వరకు రైతులు తమ వద్ద ఉంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులందరూ కూడా మనము ఏదైతే విత్తనాలకు మనం డీలర్స్కి అందరూ కూడా మనం లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఉన్న దగ్గర, డీలర్ల దగ్గరనే మనము విత్తనాలు కొనుక్కోవాలా. విత్తనాలు కొనుక్కునే ముందు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలా. విత్తన సీజన్ అంతా అయిపోయేంత వరకు కూడా ఆ విత్తన ప్యాకెట్లు కానీ మన బిల్స్ కానీ భద్రపరచుకోవాలా అని తెలియజరుగుతుంది. మీ గ్రామాలకు ఎవరో వచ్చినా కూడా లూసీడ్ ఇచ్చినా కానీ, అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ దగ్గర 80% విత్తనము కొనుక్కోవద్దని మనవి చేస్తున్నాము. అట్లా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చినట్టయితే మా డిపార్ట్మెంట్ వ్యక్తులకి వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే పత్తి వేసే రైతులు తగినంత తేమ భూమిలో ఒక 60 mm వర్షపాతం పడినప్పుడు మాత్రమే విత్తుకోవాలని సూచించడం జరుగుతుంది. అంటే తగినంత తేమ లేకుండా